శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవవనము చక్రతీర్థాల మహత్యం. పిమ్మట భగవానుడు వరాహమూర్తి ఇట్లు చెప్పెను. నరుడు మధురానగరానికి కార్తీక మాస శుక్లపక్ష అష్టమి నాడు చేరుకోవాలి. అక్కడికి చేరిన తర్వాత విశ్రాంతి తీర్థమందు స్నానం చేసి దేవతలను ఆరాధించాలి. అక్కడ విశ్రాంతి తీర్థస్థానంలో గల కేశవుని విగ్రహం దీర్ఘ విష్ణు అని పేరు గల ఆ విగ్రహాన్ని దర్శించుకోవాలి. పిమ్మట ఆ నరుడు అన్ని చర్యల యందు ఓర్పును పాటించాలి. ఆ దినం చివరి వరకు విశ్రాంతి అను పవిత్ర స్థానాన్ని అక్కడ గల వనాలను దర్శించాలి. లేని ఎడల ఆ నగరానికి ప్రదక్షిణం చేసిన నరక క్లేశానికి నుంచి ముక్తి పొందుతారు. ఆ విధంగా స్వర్ణభోగాన్ని అనుభవించుటకు యోగ్యత సిద్ధించును. దేవి, ఈ మధురా మండలమందు 12 వనములు కలవు. క్రమములో అవి మధువనం, తాళవనం, కుందవనం, కామ్యకవనం, బహువనం, భద్రవనం, భద్రవనం, మహావనం, లౌహవనం, బిల్వవనం, భాండీరవనం, బృందానవనం అనేవి. ఇవన్నీ పరమశ్రేష్టంలేగాక నాకు అత్యంత ప్రియపాత్రమైనవి. లౌహవన ప్రభావన చేత ప్రాణి యొక్క సమస్త పాపాలు దూరం లగును. అట్లే బిల్వవనం దేవతల చేత కూడా ప్రశంసించబడిన వనం. ఏ మానవుడు ఈ వనములను దర్శించునో అతడికి నరకబాధలు అనుభవించాల్సిన గతి తప్పును. వరాహ భగవానుడిట్లు చెప్పాను. వసుంధర, ఇప్పుడు మధురకు ఉత్తర భాగమందు గల చక్రతీర్థం యొక్క మహిమ తెలుపుతున్నాను, దాన్ని ఆకర్ణించము. పూర్వం జంబూద్వీపం యొక్క ఆభరణముల వలె శోభను పెంచినట్టి మహాగృహోదయం అని పేరు గల అతి ప్రసిద్ధమైన ఉత్తమమైన నగరం ఒకటి ఉండను. శుభురాల ఆ దివ్య నగరమందు వేదాలను తుదముట్టు అధ్యయనమునరించు వాడు యశోధరుడుకు బ్రాహ్మణుడు వసించుచుండెను. ఒకప్పుడు జరిగిన విషయం. అతడు తన పుత్రికను వెంట తీసుకుని సాలగ్రామ తీర్థానికి పోయి అక్కడే తన నివాసం ఏర్పరచుకొనెను. ఎల్లప్పుడూ నియమితానుసారం అచట గల పవిత్ర నది యందు స్నానం చేసి దేవతలను దర్శనం చేసుకుని తీర్థస్థలాలను సందర్శించుటయే అతడి నిత్య కార్యక్రమంగా ఉండెను. అక్కడ అతడికి కాన్యకుబ్జమునకు చెందిన సిద్ధపురుషుని దర్శనమయ్యను. ఆ సిద్ధపురుషుడు అనేక పర్యాయాలు కల్వ గ్రామానికి కూడా ప్రయాణం చేయుచుండెను. మాటల ప్రసక్తి సంబంధంగా ఆ సిద్ధుడు ప్రతిదినం కల్వ గ్రామంను ప్రశంసించుచుండెను. ఆ గ్రామం యొక్క సంపదను గురించి విని ఆ శ్రేష్ఠ బ్రాహ్మణుడు మనస్సందు ఆలోచించి తాను కూడా ఆ కల్ప గ్రామానికి పోయిన బాగుండునని తలచి సిద్ధపురుషునిట్లని ప్రార్థించెను. మిత్రశ్రేష్ఠుడా, నీవు సిద్ధపురుషుడివి, అందుచేత ఒక మారు నన్ను కూడా ఆ కల్పగ్రామానికి తీసుకొని పోయి నాపై దయచూపుడు. ధారిణీదేవి ఆ శ్రేష్ఠ బ్రాహ్మణుడు అడిగిన విషయం విని సిద్ధపురుషుడు, ద్విజవర, అచటకు కేవలం సిద్ధపురుషులు మాత్రమే పోగలను, సామాన్య పురుషులకు అచటకు పోవుటకు వీలు కాదని చెప్పాను. ఆ మాటలపై బ్రాహ్మణుడు పలుమార్లు ప్రార్థించగా ఆ సిద్ధుడు, అయ్యా, నాకు ఆత్మయోగ శక్తి సులభమైనది, అందుచేత నిన్నే కాక నేను నీ పుత్రుని వెంట తీసుకొని పోగలనని చెప్పగా ఆ సిద్ధపురుషుడు తన కుడి చేతి యందు ఆ వేదజ్ఞ బ్రాహ్మణ్ణి, అట్లే ఎడమ చేతి యందు మహామతి అన్న పేరు గల గొప్ప బుద్ధిమంతుడైన ఆయన కొడుకును తీసుకుని పైకి ఎగిరి కల్పగ్రామం చేరుకొనెను. అక్కడ చేరుకున్న తరువాత ఆ పితాపుత్రుల చేతులను తన చేతి నుండి వదిలివేశను. ఆ పితాపుత్రులిద్దరూ ఆ ప్రదేశంలో చాలా కాలం ఉండిరి. సమయం గడిచిపోవట చేత ఆ బ్రాహ్మణుని శరీరమందు వ్యాధి ఉత్పన్నమైంది. అందుకు తోడుగా వృద్ధాప్య వ్యవస్థ కూడా వచ్చింది. అందుకే అతడు మరణించాలని నిశ్చయించుకుని ఆ ధర్మ విశారదుడైన బ్రాహ్మణుడు మహాయోగ్యుడైన తన పుత్రుని కూడా పిలిచి ఇట్లు చెప్పాను. వత్స, నాకు మరణకాలం ఆసన్నమైంది, నన్ను గంగా తీరానికి తీసుకొని పొమ్మని ఆదేశించను. అంతటా పుత్రుడు తండ్రి స్థితిని చూసి బాష్పములు గారుచుండగా ఆ తల్లిని గంగానది యొక్క ఒడ్డునకు చేర్చి అతడు కూడా తన తండ్రి ఎడగల అపార శ్రద్ధాశక్తులు గల కారణం చేత అక్కడే అతనితో కలిసి నివసించుటకు వేదాధ్యయనం చేయుట కూడా ప్రారంభించెను. ఈ విధంగా కొంతకాలం గడిచెను. భద్రే, ఒక మారు జరిగిన వృత్తాంతం. దైవవశమును కాన్యకుబ్జ దేశ నివాసియగు ఆ బ్రాహ్మణ కుమారుడు ఆ సిద్ధపురుషుని గృహానికి భోజనం చేయుటకై వచ్చెను. కల్పగ్రామ నివాసియగు సిద్ధునికి గొప్ప అందగత్తేగు కూతురు కలదు. సిద్ధునిచే అడగబడిన ఆ బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతం అంతటిని సిద్ధునికి తెలియజేసెను. తన దివ్య దృష్టిచే ఆ బ్రాహ్మణ కుమారుని గురించి తెలుసుకుని అంతటా ఆ సిద్ధుడు బ్రాహ్మణ కుమారునికి స్వాగత సత్కారాలు విధిపూర్వకంగా అతన్ని అర్చన చేసి అతడికి తన కన్యనిచ్చి వివాహం చేసెను. అప్పటి నుండి ప్రతిదినం బ్రాహ్మణ కుమారుడు తన స్వసరుల అనగా అత్తగారింటికే పోయి భోజనం చేయుచుండెను. తన తండ్రి యొక్క దయనీయమైన స్థితిని చూసి ఆ బ్రాహ్మణ కుమారుడు తన తండ్రి యొక్క క్లేశం కలిగించే శరీరాన్ని గురించి సిద్ధపురుషులైన తన మామనిట్లు ప్రశ్నించెను.
స్వామి, మీరు నాకెప్పుడూ నా తండ్రి శాంతంగా ఉండినట్లు చేసి ఆ విషయం తెలిపి దయచూపుడని అడిగాను. అందుకు ఆ సిద్ధపురుషుడు చిరునవ్వు నవ్వి, ద్విజవరుడా, నీ తండ్రి అపవిత్రమైన అన్నం తినను. ఈ ఆహార దోషం చేతనే ఇటు దుర్గతి అనుభవించవలసి వచ్చను. ఆ అన్నం ఇప్పుడు ఆయన పాదముల మీద పడి ఉన్నది అని తెలిపాను. ఆ కుమారుడు ఒకనాడు తన తండ్రికి ఈ విషయం తెలియజేశాను. అందుచేత శరీరం యొక్క జర్జరత చేత అత్యంత దుఃఖం కలిగిన వాడే ఆ శ్రేష్ఠ బ్రాహ్మణుడు ఒకనాడు గంగాతటంపై పడి ఉన్న అన్నదోషయుక్తమైన ఒక రాతితో తన 2 కాళ్ళను విరక్కొట్టుకునెను. ఆ చర్య చేత అతని ప్రాణాలు పోయి మరణించెను. ఆ సమయాన అతని పుత్రుడు తన అత్తగారింట స్నానం, భోజనం మొదలగు వాని కొరకు పోయి ఉండెను. తిరిగి వచ్చిన తర్వాత అతడు తన తండ్రి యొక్క శవాన్ని చూడగానే విలపించుట ప్రారంభించెను. ఆపస్తంభముని సరిగాని ఇట్లు చెప్పెను: సర్పం కాటువేట చేత కొమ్ములు, దంతములు గల జంతువులను చంపుట చేత, చాలా త్వరగా తన ప్రాణాలను త్యాగం చేయుట చేత, అనగా ఆత్మహత్య చేసుకుంట చేత ఎవని ప్రాణాలు పోవును? ఆ మనుష్యుడు పాపమందు భాగస్థుడగును, అనగా అతనికి కొంత పాపం తగులును. అప్పుడు ఆ బ్రాహ్మణ కుమారుడు మరలా తన మామగారి ఇంటికి పోగా అతన్ని చూచిన వెంటనే మామ, ఓయి, నీకు బ్రహ్మహత్య తగులుకున్నది, నీవు ఇచ్చటి నుంచి వెడలిపోమ్మని చెప్పాను. మామ పలికిన మాటలు వినగానే జామాత, మహానుభావ, నేనెన్నడూ ఏ బ్రాహ్మణుని హత్య చేయలేదు. అయినా నీవు నాపై బ్రహ్మహత్యా దోషం ఆరోపిస్తున్నావు. ఇది ఎట్లా జరుగును అనెను. శ్వశరుడు అతనితో, పుత్రక, నీవు నీ తండ్రి యొక్క మృత్యువుకు కారణభూతుడవయ్యావు. అందుచేత నీవు బ్రహ్మహత్య ఎందు భాగం కలవాడవయ్యావు. ఒకవేళ ఒక పతితుడితో కలిసి అతడు సమీపంలో 1 సంవత్సరం వరకు శయనం, భోజనం లేక కనీసం సంభాషించినను శుద్ధ పురుషుడు పతితుడగును అని ఒక నియమం కలదు. ఆ కారణం చేత ఇప్పుడు నీవు నా ఇంటి యందు ఉండుట కొరకు స్థానం లేదు అని చెప్పాను. మామ యొక్క ఈ మాటలు విని అల్లుడు, విశారదుడా, నీవు నన్ను వదిలివేసినందున నా దోషం పోవుట ఇప్పుడు నా కొరకు ఏ రకమైన ప్రాయశ్చిత్తం కలదు? దయతో ఈ విషయం తెలుపుడు అని ప్రార్థించను. ఇందుకు శ్వశరుడు, ఇప్పుడు నీవు కల్పగ్రామం త్యజించి మధురకు పొమ్ము. మధుర తప్ప నీవు శుద్ధుడు ఒకటకు వేరెచ్చట సంభవం కాదనెను. అంతటా ఆ బ్రాహ్మణుడు మరుక్షణం కల్పగ్రామం నుండి వెడలి మధురకు చేరుకుని నగరానికి బయటనే తాను వసించుటకు నివాసం కొరకు ఏర్పాటు చేసుకునెను. ఆ సమయాన మధురయందు కాన్యకుబ్జ మహారాజాకు కుశికుని యొక్క నిత్యము చేయు అన్నదానం జరుగుతూ ఉండెను. ఆ సత్రమందు ప్రతిరోజు 2000 మంది బ్రాహ్మణులు భోజనం చేయుచుందురు. అక్కడ బ్రాహ్మణులు భుజించే సమయాన వారి నోటి నుండి జారిపడు చిన్న చిన్న మెతుకులు అన్నంను తింట చేత ఆ బ్రాహ్మణ కుమారుడు పాపం నుండి ఉద్ధరించబడ్డవాడయ్యను. అతడు నిత్యము చక్రతీర్థానికి పోయి స్నానం చేస్తూ ఉండెను. ఎవరింటనూ అతడు భిక్షను అర్థింపడు. అట్లే అన్య ప్రదేశానికి ఎచ్చటకు అతడు పోడు. పృథ్వీ చాలా కాలం గడిచిన తరువాత ఆ బ్రాహ్మణుని మామకు అతడిని గురించిన చింత కలిగెను. అతడు తన దివ్య దృష్టిచే జామాత యొక్క స్థితిని తెలుసుకుని తన కుమార్తెకు, నీవిప్పుడు భోజనం తీసుకుని మధురాపురికి పొమ్ము, నీ భర్త అక్కడే కలడని చెప్పెను. ఆ స్త్రీ యోగసిద్ధ దివ్యజ్ఞానం చేత సంపన్నురాలైనట్టుది. ఆ హేతువు చేత తన భర్తకు భోజనం చేయించే ఆలోచన చేత ఆమె ప్రతిదినం భర్త వద్దకు రాకపోకలు సాగిస్తూ ఉండను. అదే ఆమెకు నిత్య కార్యక్రమం అయ్యను. సాయంకాల భోజనం తీసుకుని రాబడ్డ భోజనం చేసి రాత్రి యందు ఆ సత్రశాల యందే పడి ఉండుచుండెను. ఈ విధంగా ఉండుచున్న బ్రాహ్మణునికి మరి 6 నెలలు గడిచిపోయాను. కొంతకాలం గడిచిన తర్వాత అచ్చట వసించు బ్రాహ్మణులు అతనితో, నీవిచ్చట ఎక్కడ నిద్రిస్తున్నావు? అంతేగాక ప్రతిరోజు నీకు భోజనం ఎక్కడి నుండి లభ్యమగుచున్నది అని ప్రశ్నించిరి. అంతటా ఆ బ్రాహ్మణుడు వారితో తన సంపూర్ణ వృత్తాంతం తెలియనట్లుగా పలికెను. ఆ విప్రుని మాటలు విని ఆ బ్రాహ్మణులందరూ ఒకచోట చేరి అతనితో, బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఇప్పుడు నీవు అన్ని విధాలా శుద్ధుడవైపోయితివి. ఈ చక్రతీర్థ ప్రభావం చేత నీ పాపాలన్నీ దూరమైనవి. ఇంకను మా అందరి శరీర సంపర్కం కలుగుట చేత నీ పిల్లాపాపలు లేని పాపం కూడా పోయిందని పలికిరి. ఆ బ్రాహ్మణులు చెప్పిన మాటలు విన్న ఆ బ్రాహ్మణుని మనసు ప్రశాంతమైన సంతోషం కలిగినదయ్యను. అంతటా అతడు స్నానార్థం మరలా చక్రతీర్థం వచ్చెను. అచ్చట అతడి భార్య ముందుగానే భోజనం తీసుకుని వచ్చి అచ్చట ఉన్నది. ఆమె హర్షిత మనస్కురాలై తన పతితో, స్వామి, నాకు మీరు బ్రహ్మహత్య నుంచి అన్ని విధాలా ముక్తులైనట్లు కనిపిస్తున్నది అని పలికెను. అతని భార్య మాటలు విని అతడు, ప్రియా, నీవు చెప్పిన విషయం మరలా ఒకసారి స్పష్టంగా వివరించము అని అతడు పలికిన మాటలు విని భార్య, ఇంతకు ముందు నీవు మాట్లాడుటకు కూడా అయోగ్యుడవై ఉంటివి. అందుకు కారణం నీవప్పుడు బ్రహ్మహత్యాగ్రస్తుడవు. ద్విజశ్రేష్ఠ, ఇప్పుడు నీవు చక్రతీర్థ ప్రభావంచే పాపముక్తుడవయ్యావు. ఇప్పుడు నీవు పరమ పవిత్రమైన కల్ప గ్రామానికి పొమ్ము అని పత్ని పలికెను. తదనంతరం ఆ బ్రాహ్మణోత్తముడు తన భార్యతో సహా కల్పగ్రామానికి పోయెను. వసుంధర, ఆ పరమ పవిత్ర చక్రతీర్థం నేనును భగవంతుడు భద్రేశ్వరుడును విరాజితులముగా ఉందము. మమ్మ దర్శించుట చేత తీర్థఫలం లభ్యమగును. చక్రతీర్థాలను సేవించుటచే సమగ్రమైన కల్పగ్రామ సేవనం కంటే 100 రెట్లు ఎక్కువగా ఫలం లభించును.
ఒక పగలు రాత్రి అక్కడ ఉపవాసం చేసిన తర్వాత మనుష్యుడు బ్రహ్మహత్యా పాతకం నుంచి ఉద్ధరించబడను. ఓం శాంతి శాంతి శాంతి.